ఈరోజు ఏదైతే పుట్ట మధు తన ఉనికి కోసం తన ఇంట్లో పెట్టిన ప్రెస్ మీట్లో నిన్న ఏదైతే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మంతని మండలంలోని తాగునీటి సమస్య ఎద్దడి తీర్చాలన్న లక్ష్యంతో గడిచిన 10 సంవత్సరాల విధ్వంసంని మంతిన్లో జరిగిన విధ్వంసాన్ని పూడ్చి అభివృద్ధి వైపు పరుగులు తీయాలని ఏదైతే అమృత్ నిధులతోటి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము కలిగతోటి వచ్చినటువంటి అమృత్ నిధులతోటి 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అదేవిధంగా మంతని మండల వ్యాప్తంగా ఏదైతే టౌన్ వ్యాప్తంగా 25 కిలోమీటర్ల సర్క్యులేటెడ్ పైప్ లైన్ కు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ శంకుస్థాపన సమయంలో కాంట్రాక్టర్ను ఉద్దేశించి పనులు నాణ్యంగా చేయాలి, త్వరితగతిన పూర్తి చేయాలి, మీ పేరు ఎల్లకాలం ఉండాలి, మా కార్పొరేటర్లు కానీ మా చైర్మన్ కానీ ఎవరు కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు మీకు పనికి సహాయపడతారు తప్ప కమిషన్ల వద్ద కక్కుర్తి పడరు. ఈ గతంలో జరిగిన మాదిరిగా పని చేయించుకుంటాం మేము అన్న ఉద్దేశంతో మాట్లాడిన మాటలను వక్రీకరించిన పుట్ట మధు ఏదైతే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడుతుందని సామెత ఏదైతే ఉందో, నీ హయాంలో జరిగిన ప్రతి పనిలో నువ్వు కమిషన్ కలెక్షన్ కరప్షన్ ఏదైతే తీసుకున్నావో ఇతరులు కూడా అదే పద్ధతిలో ఉంటారు అని నువ్వు తప్పుడు భ్రమలతోటి మాట్లాడుతున్నావు పుట్ట మధు గారు. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు వారిరువురు సోదరులు తప్ప మీలాగా ప్రతి పనిలో కమిషన్ తీసుకోవాలన్న ఆలోచనతోటి చేయడం లేదు. ఇంకా రెండో అంశానికి వచ్చేసరికి ఏదైతే సోదా కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుల కంపెనీ అంటున్నావు. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫై చేసి దాన్ని టెండర్ గా పిలవడం జరిగింది. నీకు దగ్గరుంటే నీ కంపెనీ కూడా వేసుకోవచ్చు. పనులు చేసుకోవడానికి ముఖ్యమంత్రి కంపెనీ ఉండాలని లేదు, నేను వేయద్దని లేదు, నువ్వు వేయద్దని లేదు. నీకు మంత్రి ప్రాంతం మీద, మంత్రి నియోజకవర్గ ప్రజల మీద, మంత్రి పుట్టిన గడ్డ, నువ్వు పుట్టిన గడ్డకు ఓటేసిన బిడ్డకు మంత్రి ప్రాంతానికి 2 ఇంచుల పైపు లైన్ వేయలేని దౌర్భాగ్యుడు నువ్వు. ఇలా పనులు చేస్తా ఉంటే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా అన్న సందంగా నువ్వు చేసే ఏదైతే నీ హయాంలో చేసిన బినామీ వసూళ్ల పరంపర ఇప్పుడు కూడా జరుగుతుందని పొరబడుతున్నావు. అటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో లేవు అని మరొక మారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే సోదరిమణి ఎవరైతే ఉన్నారో మంత్రి మున్సిపల్ చైర్మన్ మీద కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రజల చేత ప్రజల ఓట్లతోటి ప్రజలు గెలిపిస్తే మంత్రి మున్సిపల్ చైర్మన్ గా సోదరిమణి మంత్రి మున్సిపల్ చైర్మన్ సీట్లో కూర్చోవడం జరిగింది. మరి మీరు ఈడ పుట్టిన బిడ్డ కాదు, ఇక్కడ బిడ్డ కాదు, అత్తగారిల్లు కాదు, అవ్వగారిల్లు కాదు అంటారు. మరి నీది ఎక్కడ అత్తగారిల్లయ్యా కమాన్పూర్కు? నీదే అవ్వగారిల్లయ్యా కమాన్పూర్కు? నువ్వు ఎక్కడో మంత్రిలో కదా పుట్టింది. మరి కమాన్పూర్కి వచ్చి అయ్యా మాకు ఓటయ్యి అంటే కడుపులో పెట్టుకొని సాధినం కదా కమాన్పూర్ బిడ్డలం. మరి ఏ అవ్వగారిల్లైంది కమాన్పూర్, ఏ అత్తగారిల్లైంది నీకు కమాన్పూర్? ఎక్కడో ధన్వాడలో పుట్టిండు శ్రీధర్ బాబు అంటారు. నువ్వు ఏ వాడలో పుడితే కమాన్పూర్లో జడ్పీ చైర్మన్ అయినవయ్యా? ఏడబుట్టుడేందయ్యా నాకు అర్థం కాదు. మీ కేటీఆర్ ఏడబుట్టిండు? సిరిసిల్లలో పుట్టిండేంది? కేటీఆర్ సిరిసిల్లలో పుట్టిండేంది? గజ్వేల్లో కేసీఆర్ పుట్టిండేంది? కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిండు, కరీంనగర్లో పుట్టిండేంది కేసీఆర్? బోయినపల్లి వినోద్ కుమార్ ఏమి ఇక్కడ పుట్టిండేంది? ఇట్టనయ్యా ఈ పుట్టుకల గురించి మాట్లాడు. మాట అంటే పుట్టుకలు, లేదంటే కులాలు, లేదంటే విధ్వంసం, లేదంటే హత్యాకారాయక్యాలు. ఏందయ్యా ఏంది చెప్పు? నువ్వు మంత్రిలో పుట్టినవు, మంత్రిలో ఎరకలగూడెంలో పుట్టినవు. మంత్రి ప్రజలే ఓట్లు వేయాలి, మరి వేరే ఓళ్ళు వేయద్దు. కమాన్పూర్లో జడ్పీటీసీ పోటీ చేస్తే అక్కడ మెజార్టీ ఇచ్చింది కదా కమాన్పూర్ ప్రజలు. మరి నువ్వుకో నీతి, సోదరి మనకో నీత? నిజమేనా? ఆడబిడ్డగా పుట్టినంత మాత్రాన అట్లా నచ్చిన? ఇప్పటికైనా శ్రీధర్ బాబు సీన్ బాబు పేర్లు వాడతాను. నీలాగా కలెక్షన్ చేసి కమిషన్ వసూలు చేసే తత్వం వాళ్ళకుందా? నేను గుండె మీద చేసుకొని చెప్పు. వాళ్ళు అటువంటి పద్ధతి చేసే రకాలు కాదు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళే తప్ప వాళ్ళు వేరే రకంగా ఆలోచన చెయ్యరన్న విషయం నీకెరికే, నీ పార్టీ నాయకులకెరికే, ఈ ప్రాంత నియోజకవర్గానికి ఎరికే. కాబట్టే 50 సంవత్సరాల కాలంలో 45 సంవత్సరాలు వాళ్ళను ఏకదాటిగా ఎన్నుకుంటుండ్రు ఈ ప్రజలు. జనం
వారిని ఆశీర్వదిస్తా ఉంది, వారు చేసే మంచిని ఆస్వాదిస్తా ఉంది, వారి ప్రాంతం కోసం పడే కృషిని నిలబెట్టుకుంటా ఉంది. నువ్వు అంటున్నావు కదా ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసు అని. అందుకేనయ్యా నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచుతారు. ఒక్కసారి అధికారం ఎక్కిస్తే అందలంకి ఎక్కిన తర్వాత అహంకారం తల మీదకి ఎక్కి ప్రజలను పట్టించుకోలే నువ్వు. వాళ్ళు అలా చేయడం లేదు. నువ్వు పుట్టా మధు గారు, నేను సూటిగా స్పష్టంగా మళ్ళీ సవాల్ విసురుతున్నా. శోధ కంపెనీ నుండి శ్రీధర్ బాబు గారికి ముడుపులు వచ్చినట్టు నువ్వు నిరూపిస్తావా? నిరూపిస్తే మేం మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులం అందరం రిజైన్ చేస్తాం. నిరూపించకపోతే అదే మంత్రి ఏదైతే వాటర్ హెడ్ ట్యాంక్ 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కడుతుండ్రో అక్కడికి వచ్చి తప్పైందని ముక్కు నేలకు రాస్తావా? ఏదైతే సోదరి మనని మంత్రిని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి మంత్రిని మున్సిపల్ చైర్మన్ గా ఉంది. నిన్ను కమాన్పూర్ ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి నువ్వు కమాన్పూర్ జెడ్పీటీసీగా గెలిచి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ గా అయినవు. మరి నువ్వు ఆ రోజు జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఎరకలగూడెంలో పుట్టిన వాడిని, నన్ను కమాన్పూర్ ప్రజలు ఆశీర్వదించద్దు అని అనాలే కదా. మరి ఎందుకు నన్ను ఆశీర్వదించు అని కమాన్పూర్కి వచ్చి కమాన్పూర్ ప్రజలను అడిగినవు? నీకైతే ఒక నీతి, వేరే వాళ్ళకైతే ఒక నీత. ఏం తప్పు చేసిరా? మంత్రిని మున్సిపాలిటీని హంగు ఆర్భాటంతో పెద్ద స్థాయిలో ఈ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పెద్ద స్థాయిలో నిర్మాణం చేస్తామన్నారు. అక్కడున్న 10 గుంటలో 5 గుంటలో సాగా సరిపోదు అనుకుంటే 1 ఎకరా స్థలాన్ని కేటాయించి పెద్ద స్థాయిలో నిర్మిద్దామని అనుకుంటున్నారు. తప్పేముంది? ఉండకూడదా? మంత్రిని ప్రజలకు పెద్ద స్థాయిలో మంత్రిని పురపాలక సంఘం ఉండకూడదా? మున్సిపల్ ఆఫీస్ ఉండకూడదా? ఉండకూడదానే? మంత్రిలో 8 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ఎవరి కోసం కడతాను? మంత్రి ప్రజలకే కదా, కట్టకూడదా? మంత్రిలో 25,000 కిలోమీటర్ల పైప్ లైన్ ఇస్తారు, వేయకూడదా? నువ్వు వచ్చి కమాన్పూర్లో ఓట్లు అడుగుతానో, నువ్వు మెరకలగూడెంలో పుట్టిన నువ్వు వచ్చి కమాన్పూర్లో ఓట్లు అడుగుతానో సబబు, పక్కపొంటి ఊళ్ళో పుట్టిన రామక్కచ్చో మంత్రిలో ఓట్లు అడిగితే పక్కపొంటి బిడ్డ అవుతుందా? ధనవాడలో పుట్టిన బిడ్డ వచ్చి మంత్రిలో ఓట్లు అడిగితే తప్పోడవుతుందా? ఇట్లనయ్యా. మరి మీ సిద్దిపేటల, మీ సిరిసిల్లలో పుట్టలే కదా కేటీఆర్ ఏందో పుట్టిడు, ఏడుకో వచ్చాడు. మరి సిరిసిల్లలో పుట్టలే కదా, ఆయన పోయి ఓట్లు అడిగితే తప్పులేదా? 4 సార్లు సిరిసిల్ల ప్రజలు మరి మీ కేటీఆర్ ఆదరించారు కదా. ఎట్లనయ్యా? కరీంనగర్లో మీ నాయకుడు, మీ అధినాయకుడు వచ్చి ఎంపీగా పోటీ చేసింది కదా. ఎట్లనయ్యా? ఎట్లా ఇవన్నీ? నువ్వన్నా మీ బోర్లోకుంటే వెంకటేష్ నేత ఏ ప్రాంతంలో పుట్టిండయ్యా? పెద్దపల్లి ఎంపీగా ఆశీర్వదించారు కదా. ఎట్లనయ్యా ఈ మాటలు? ఎట్లా నువ్వు ఏదన్నంటే కులం అనబడతాంటివి, మతం అనబడతాంటివి, అభివృద్ధి లేదా, విధ్వంసం చేస్తేవి, తప్పుడు మాటలు మాట్లాడతావై. ఇకనైనా మంత్రి ప్రజల మనసు గెలిచేటట్టు మాట్లాడు. నువ్వను మా సారు చెప్పిండు, మా నాయకత్వం చెప్పింది, ఎవ్వరు తప్పుడు చేయరు. 24 నెలల లోపల నువ్వు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మంత్రిని ప్రజలకు నీళ్ళు అందించే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తొందరగా కట్టండి, నాణ్యతతో కట్టండి, లోపాలు లేకుండా కట్టండి, మా ప్రజలకు మేలు రకం నిర్మాణాన్ని అందించండి అని కలెక్టర్ సాక్షిగా చెప్పిండు, ప్రజల సాక్షిగా చెప్పిండు. నీలా సాటికి ఇంటికి పిలుచుకొని కాదు కదా. నువ్వు చెప్పు, ఏమన్నా నాణ్యత లోపం ఉంటే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పు, ఏమన్నా నాణ్యత లోపం ఉంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పు, ఏమన్నా నాణ్యత లోపం ఉంటే మంత్రి ప్రజలు ఊరుకోరని చెప్పు, మంత్రి ప్రజల కోసం కొట్లాడతామని చెప్పు. కానీ ఇదేం పద్ధతే? మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈడ పుట్టలే, నువ్వైతే ఈడ పుట్టినవైతే కమాన్పూర్ జడ్పీటీసీ గెలిచి జడ్పీ చైర్మన్ అయినావు. ఎట్లనయ్యా? నువ్వు ఇకనైనా కొద్దిలైనా అవగాహనతో మాట్లాడు. నేను చూస్తే నాకే నవ్వొస్తుంది. ఈ చిల్లర మాటలు పనిచేయి, పద్ధతిగా మాట్లాడు. నువ్వు అనాల్సిందేం తెలుసా? నా హయాంలో తేలేకపోయినా మంత్రి ప్రజలకి ఇప్పుడు వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా నా మీద కూడా ఉంది. సక్రమంగా కాంట్రాక్టర్ కట్టాలి, దానిపై ఎటువంటి అవకతవకలు లేకుండా కట్టాలని నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వు, నువ్వు పర్యవేక్షణ చెయ్యి, నీ పార్టీ నాయకుల్ని అక్కడికి పంపించు. కానీ ఇదేం పద్ధతి? మంత్రిలా కట్టద్దు, ఆమె ఇక్కడ పుట్టలేదు, ఈయన ఇక్కడ పుట్టలేదు. నువ్వు చెయ్యవాయే, తను చేస్తే మేము చేస్తే ఒప్పుకోవాయే. ఎట్లా? నీకో నీతి మాకో నీతి అంటే ఎట్లా? మంత్రిని ప్రజలకు న్యాయం చేయడం కోసమే, మంత్రిని ప్రజలకు అభివృద్ధి చేయడం కోసమే, మంత్రిని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం కోసమే, మంత్రిని ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడం కోసమే, విధ్వంసాల 10 సంవత్సరాల చరిత్రను రూపుమాపి అభివృద్ధి వైపు పరుగులు తీయడం కోసమే శ్రీధర్ బాబు గారి ఎన్నికను మంత్రిని ప్రజలు సగర్వంగా ఓటేసి ఓటుతో నిలబెట్టి మంత్రిని రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఎక్కడికి వెళ్ళినా మంత్రి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ
ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. నీకు చేత కాదాయే మందిని అంటవాయే. ఇట్లయితే పుట్టా మధుకర్ గారు, నేను ఇకనైనా మీకు స్ఫూర్తిగా స్పష్టంగా మర్యాదగా ఒక సోదరునిగా చెప్తా ఉన్నా. మీరు తప్పుడు ఆరోపణలు చేసి మీరు ఏదైతే పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా మీరు చేసిన తప్పుడు పనులతోటి అందరూ ఆ విధంగానే ఉంటారు అనుకోవడం పొరపాటు. మీరు జ్ఞానోదయం రండి, మీరు కళ్ళు తెరవండి, మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని మంత్రిని నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని ముందుండి నడపండి. అందులో అవకతవకలు జరిగితే మీరు కొట్లాడండి, దాన్ని అందరం హర్షిస్తాం. కానీ ఇలా ప్రారంభానికి ముందే మంత్రిని ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు, మంత్రిని ప్రజలకు ట్యాంక్ ఇవ్వద్దు, మంత్రిని మున్సిపల్ చైర్మన్ ఈడ ఉట్టలేదు, శ్రీధర్ బాబు గారు ఇక్కడ కాదు అంటే నువ్వు కూడా మంత్రిలో పుట్టినవు కానీ కమాన్పూర్ ప్రజలే ఓట్లేసారు, కమాన్పూర్ జడ్పీటీసీగా గెలిపించినావు. తప్పుగా మాట్లాడద్దు, తప్పుగా మాట్లాడి అబాసు పాలు కావద్దు. ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్లో చులకనయ్యి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీరు అపహాస్యం పాలు కాకండి. మంత్రిని ప్రజల అభివృద్ధిని అడ్డుకోకండి. మంత్రిని ప్రజల మేలు కోసం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. చాతనైతే హర్షించండి, లేకుంటే సపడే కుక్కండి. అవకతవకలు జరిగితే ఎదిరించండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు పదాలతోటి మీరు తప్పుడు మనుషుల జాబితాలోకి వెళ్ళొద్దని మరొక మారు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మీకు హితువు పలుకుతూ, ఇంకొక మారు గనక నువ్వు గనక ఇట్లే తప్పుడు మాటలు మాట్లాడితే, ఇదే తప్పుడు కూతలు గనక కూస్తే శ్రీధర్ బాబు గారి పేరో శ్రీనుబాబు గారి పేరో మంత్రి మున్సిపల్ చైర్మన్ పేరో కలెక్టర్ గారి పేరో కనుక చేస్తే నీపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం, చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాం. నువ్వేదైతే ముడుపుల వ్యవహారం మాట్లాడినవో అది తేల్చకపోతే నీపై కోర్టులో దావా వేస్తాం, లీగల్ గా నీపై చర్యలు తీసుకుంటాం. నువ్వు చేసే అక్రమ పనులల్లా నువ్వు సంపాదించినట్టు ప్రజలల్లా మేము చులకన కాదలుచుకోలేదు, ప్రజలకు మేలు చేసే ఆలోచనతో ఉన్నాం. నీలాగా ఎక్కడ పడితే అక్కడ కరప్షన్ తీసుకునే రకం మా పార్టీ కాదు, మా నాయకత్వం కాదు. మా నాయకత్వం సంస్కారం, అభివృద్ధి, సంక్షేమం అని నిరుతుంది. మరొక్క మారు నువ్వు శ్రీనుబాబు గారి పేరో శ్రీధర్ బాబు గారి పేరో తప్పుడు వార్తల్లో సోదా కంపెనీల కనుక తీసుకున్నట్టుగా నిరూపించలేదనుకో నీ మీద లీగల్ యాక్షన్ చేస్తాం. ఖబర్దార్ పుట్టామది.